వెల్కమ్ టు నో యువర్ లీడర్. ఇవాల్టి మన గెస్ట్ విద్యార్థి రాజకీయాల నుంచి ఎమ్మెల్సీ ఎన్నిక వరకు పార్టీలో ఎన్నో ఆటుపోట్లు, ఎన్నోసార్లు చివరి నిమిషంలో టికెట్ చేజారినప్పటికీ నిరాశపడకుండా పార్టీ బలోపేతం కోసం కృషి చేసిన మహేష్ కుమార్ గౌడ్ ప్రస్తుతం మనతో ఉన్నారు. సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. 40 ఏళ్ల రాజకీయ జీవితం తర్వాత మొట్టమొదటిసారిగా చట్టసభల్లో అడుగుపెట్టబోతున్నారు. ఎలా అనిపిస్తోంది? చాలా ఆనందంగా సంతోషంగా ఉంది. ఒక గోల్తో రాజకీయాల్లోకి వచ్చాము. 1994లో నాకు 26 ఏళ్ళ వయసు. అప్పుడు ఎమ్మెల్యే పోటీ చేసే అవకాశం వచ్చింది. ఎన్టీ రామారావు గాలిలో ఓడిపోయాము. ఆ తర్వాత పార్టీని అంటుపెట్టుకొని ఎన్ఎస్వై రాష్ట్ర అధ్యక్షుడిగా, తర్వాత అఖిల భారత యువజన కాంగ్రెస్ కార్యదర్శిగా, పీసీసీలో ఎన్నో పదవులు, సెక్రటరీ, జనరల్ సెక్రటరీ, అధికార ప్రతినిధి, ఇవాళ వర్కింగ్ ప్రెసిడెంట్ వరకు. సో కాంగ్రెస్ పార్టీ గొప్ప పార్టీ, ప్రజాస్వామ్యం నమ్ముకున్న పార్టీ, పరిపూర్ణమైనటువంటి లౌకికవాదాన్ని స్తంభాల్లో పెట్టుకున్నటువంటి పార్టీ. సో ఆ పార్టీ మీద ఇష్టంతో మీరు అన్నట్టుగా చాలా సందర్భాల్లో మనకి ఎన్నో అవకాశాలు చేజారినా పార్టీని వదలకుండా అదే రకంగా ఉన్నాం. ఇవాళ నాకు కానీ వెంకట్ కానీ ఎమ్మెల్సీ నామినేషన్ ఇవ్వడం వల్ల కాంగ్రెస్ పార్టీలో దీక్షతో పనిచేస్తే ఏదో ఒక రోజు గుర్తింపు వస్తుందని చెప్పడానికి ఇది ఒక మంచి ఉదాహరణగా మారిపోయింది. రేపటి తరానికి, వచ్చే యువతరానికి పార్టీని నమ్ముకొని కాంగ్రెస్ పార్టీలో చేరే వ్యక్తులకి ఇది ఒక మంచి మెసేజ్. అంటే పనిచేస్తుంటే ఏదో ఒక రోజు, ఇవాళ కాకుండా రేపైనా పార్టీ గుర్తిస్తుంది అన్నటువంటి నమ్మకాన్ని కలుగజేసేటువంటి నిర్ణయం. వెంకట్ ఇప్పుడు ఎన్ఎస్ఏ ప్రెసిడెంట్, నేను ఒకప్పుడు ఎన్ఎస్ఏ ప్రెసిడెంట్. ఇరువురికి కూడా ఎన్ఎస్ఏ బ్యాక్గ్రౌండ్ వాళ్ళకి అవకాశం దక్కింది. సో ఇది విద్యార్థులు ఇలా రాజకీయాలకు వస్తున్నారు కూడా ఒక మంచి శుభసూచకం. సార్, మీరు ఎన్ఎస్యుఐ అన్నారు కాబట్టి, మీరు ఎన్ఎస్యుఐ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు అప్పుడు మీ కింద ఉన్న మీ టీంలో జూనియర్స్ ఇప్పుడు పాలిటిక్స్లో కొంచెం బెటర్ పొజిషన్లో ఉన్నారు. అనిపించిందా ఎప్పుడైనా ఎందుకు పాలిటిక్స్లో వెనకబడ్డాను అని? మీరు ఎప్పుడైనా నిరాశ చెందారా? ఇది ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా ఉంటుంది. ఇప్పుడు జిల్లాల వారీగా సమీకరణలు వేరుగా ఉంటాయి, కులాల వారీగా సమీకరణలు వేరుగా ఉంటాయి. సో జూనియర్లకు అవకాశం వచ్చింది, మనకు రాలేదని చెప్పడానికి ఉంటుంది. అంటే ఎవరు అదృష్టం వాళ్ళది. ఇప్పుడు నా కమిటీలో పనిచేసినటువంటి పొన్నం ప్రభాకర్ గారు ఇవాళ మంత్రిగా ఉన్నారు. నేను స్టేట్ ప్రెసిడెంట్ అప్పుడు ప్రభాకర్ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్. సంతోషం. ఇవాళ నా కమిటీలో ప్రధాన కార్యదర్శి పనిచేసిన రుద్రాజు గారు ఎమ్మెల్సీగా చేశారు. నిన్నటి వరకు ఆంధ్ర పీసీ ప్రెసిడెంట్గా ఉన్నాడు. నా కమిటీలో డిస్ట్రిక్ట్ ఎన్ఎస్సీ ప్రెసిడెంట్ చేసిన మస్తాన్ వాళ్ళు ఎమ్మెల్యేగా చేశాడు, ఇప్పుడు ఏఎస్ కార్యదర్శిగా ఉన్నారు. సో అవకాశాలు అన్నీ వ్యక్తులను బట్టి, ఆయా జిల్లాలో వారికి ఉన్నటువంటి పరిస్థితులు, సమీకరణ బట్టి వస్తూ ఉంటాయి. నా జిల్లాలో ఉన్న పరిస్థితి, నా జిల్లాలో ఉన్న సమీకరణ నాకు దెబ్బతీసింది. ఒక ఉన్నత పదవిలో ఉన్న వ్యక్తిత్వం నాకు సొగసక, వారితో విభేదాలు ఉన్న వల్ల దాదాపు 3-4 సార్లు ఎమ్మెల్యే చేజారిపోవడం జరిగింది. మహేష్ కుమార్ గౌడ్కి పీసీసీ ఆఫర్ చేస్తే అది వద్దనుకొని ఎమ్మెల్సీని ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు? వద్దని ఎక్కడ పీసీసీ ఆఫర్ అనేది నేను ఎక్కడెళ్ళి నాకు ఇది కావాలి అది కావాలని అడగలేదు. ఎమ్మెల్సీ పదవి కూడా ముఖ్యమంత్రి గారు స్వయంగా చెప్పారు. ఉన్న దాంట్లో సీనియర్ ఉన్నాడు, పార్టీని అంటిపెట్టుకున్నాడు, 3 ఏళ్ళుగా పార్టీని అన్ని కార్యక్రమాలు నడిపించగలిగినాడు. కాబట్టి మొదటి అవకాశం వారికే పోతుందని ఎవరెళ్ళి అడిగినా ఆ తర్వాత చూద్దాం, మొదటి అవకాశం మాత్రం మహేష్ అన్నకే పోతుందని ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. పీసీసీ కూడా ఉన్న ఫలంగా ఇప్పుడు వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నారు కాబట్టి ఆయన అయితే సమర్థవంతంగా నడపగలుగుతున్న ఒక మెసేజ్ బయటకు వచ్చింది. బట్ ఎవరికి ఏది ఇవ్వాలి, ఎప్పుడు ఇవ్వాలనేది హైకమాండ్ అన్నీ తర్జన భరం చేసి అందరితో విచారం చేసి సమీకరణని దృష్టిలో పెట్టుకొని చేస్తారు. సో చట్టసభలో పోవాలన్నది కోరిక. సో ఇవాళ అవకాశం వచ్చింది. ఆ చట్టసభలో వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ప్రజల యొక్క సమస్యల్ని ప్రతిబింబించేందుకు కౌన్సిల్ ద్వారా, అదేవిధంగా ప్రభుత్వం మారింది కాబట్టి కింద ఉన్నటువంటి పరిస్థితులు ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి గారికి చేరవేసి వారికి ఏదో న్యాయం చేసే విధంగా మా ప్రయత్నం ఉంటుంది. పీసీసీ పదవి అనేది రేపు ఎవరు సూట్ అవుతారు, నేను సూట్ అవుతాను, ఇంకెవరు సూట్ అవుతారా, నాకన్నా మంచి వ్యక్తి వస్తారా, ఎవరు వచ్చినా పార్టీ కార్యక్రమాలు చేసుకోవాలి. నేనే కాకుండా ఇంకెవరికి వచ్చినా వారితో కలిసి పనిచేసి పార్టీని ప్రజల వద్దకు తీసుకెళ్ళడం మాత్రం మా వంతు కృషి ఎప్పటికీ ఉంటుంది. సో బీసీ సామాజిక వర్గం అంటే ఓన్లీ గౌడ్లేనా? ఎందుకంటే బీసీలో వేరే సామాజిక వర్గం కూడా ఉన్నారు. వాళ్ళకి ఏమైనా పీసీసీ ఇప్పించే ఏమన్నా అవకాశాలు ఏమన్నా ఉన్నాయి? ఎందుకంటే ఆ సామాజిక వర్గాలకు కూడా న్యాయం జరగాలి కదా సార్. 1989 చూసుకుంటే ఒక సామాజిక వర్గం చెందిన వ్యక్తులు 5 సార్లు పీసీ పెట్టారు కంటిన్యూస్గా. సో ఇక్కడ పీసీసీ అనేసరికి సరే బీసీలకు అవకాశం ఇవ్వాలని ఒక ఆలోచన ఉన్నప్పటికీ సమర్థత కూడా అవసరం. సమర్థతతో పాటు పార్టీని నడపగలగాలి.
సీఎం గారితో, డిప్యూటీ సీఎం గారితో, మిగతా సీనియర్ నాయకులతో సఖ్యత కలిగి ఉండాలి. ఇప్పుడు క్రూషియల్ గవర్నమెంట్ లేనప్పుడు పీసీసీ వేరు, గవర్నమెంట్ ఉంది కాబట్టి ఎక్కడ కూడా పొరపచ్చలు లేకుండా, ఇబ్బందులు లేకుండా ముఖ్యమంత్రితో సమన్వయం చేసుకుని ముందు నడిపే వ్యక్తి కావాలి. ఎవరైతే బాగుంటుందో పీసీసీ ఆలోచన చేస్తూ ఉంది. ఆ ఆలోచన బట్టి ఎవరికి ఇచ్చినా మేము కలిసి పనిచేస్తాం, ఇబ్బంది ఏం లేదు. బీసీలకి అంటే ఈ కులం ఆ కులమే కాకుండా వెనకబడ్డ తరగతుల వారికి కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు అండగా ఉంటుంది. చాలా సందర్భాల్లో పీసీసీ పదవిని బీసీకి ఇచ్చినారు. సో ఇప్పుడు కూడా ఇస్తారని ఆశిస్తూ ఉన్నాం. లేదు ఇంకొక సమాజం వారికి ఇచ్చినా, ఎవరికి ఇచ్చినా ఒక సమర్థవంత నాయకుడికి ఇస్తే డెఫినెట్గా ప్రభుత్వము పార్టీ కలిసి పోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఆ సఖ్యత చేసుకొని ముందుకు పోతారని ఆశిస్తూ ఉన్నాం. ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిస్థితుల్లో పీసీసీ ఎవరైతే బాగుంటుంది, ప్రభుత్వానికి ఇటు పార్టీకి సమన్వయం చేస్తూ పని చేయగల వాళ్ళు ఎవరున్నారు కాంగ్రెస్లో? చాలామంది ఉన్నారు. కాంగ్రెస్ పార్టీలో నాయకత్వం ఏమీ లేదు. నాకు తెలిసి పీసీసీ అధ్యక్ష పదవిని సమర్థవంతంగా నడిపే వ్యక్తులు ఇప్పుడు దాదాపు 10-15 మంది కనబడుతూ ఉన్నారు. పేర్లు చెప్పడం బాగుండదని, నిజంగా కూడా సఖ్యత ఉండి, అనుభవం ఉండి, ఏళ్ల తరబడి కాంగ్రెస్ పార్టీని అంటిపెట్టుకున్న వ్యక్తులు చాలామంది ఉన్నారు. ఎవరో ఒకరిని హైకమాండ్ అన్ని సమీకరణలు చూసి ఎంపిక చేస్తారని ఆశిస్తా ఉన్నాను. సో ఈ ఎమ్మెల్సీ పదవి కోసం పార్టీలో ఉన్న మాజీ మంత్రులు కావచ్చు, మాజీ ఎంపీలు కావచ్చు, ఎమ్మెల్యేలుగా పోటీలు చేసి ఓడిపోయిన వాళ్ళు కావచ్చు, చాలామంది ట్రై చేశారు. లాస్ట్ మినిట్లో ఇది చేజారిపోతుంది అనుకున్నప్పుడు బీసీ ట్యాగ్తో అధిష్టానం మీద మహేష్ కుమార్ గౌడ్ ఒత్తిడి తీసుకొచ్చారు అనే వార్తలు బయటకు వస్తున్నాయి. వాటిని మీరు ఎలా స్పందిస్తారు? బీసీ ట్యాగ్ మీద కాదు, నేను బీసీనే గర్వంగా చెప్పుకుంటాను. బట్ మొన్న జరిగిన పరిణామాల్లో బీసీ ట్యాగ్ మొదట్లో అంటే మీరు పేపర్లు రాశారు, ఒకరోజు నా పేరు అద్దెంకి దయాకర్ పేరు రాశారు, ఒకరోజు అద్దెంకి దయాకర్ పేరు వెంకట్ పేరు రాశారు, నన్ను పక్కన పెట్టేది అంతా కూడా పేపర్లో నడిచినటువంటి వ్యవహారం. కానీ వాస్తవంగా ఏంటంటే ఎమ్మెల్సీ స్థానాలు 2 ఎమ్మెల్యే కోటాలో, గవర్నర్ కోటాలు 2. ఈ 2 స్థానాలు చాలామంది పోటీ పడ్డారు. సీనియర్ నాయకులు చాలామంది పేర్లు పరిగణలోకి తీసుకున్నారు. బట్ మొదటి నుంచి కూడా ముఖ్యమంత్రి గారు కానీ ఏఎస్ పెద్దలు కానీ చెప్తుందంటే పార్టీని అంటిపెట్టుకున్న మహేష్ కుమార్ గౌడ్ మన ఎమ్మెల్యే ఎలక్షన్లో ఎమ్మెల్యే పోటీ చేస్తాననుకున్నప్పుడు కొన్ని కారణాల వల్ల ఇవ్వలేకపోయాం. సో మొదటి ప్రాధాన్యత వారికి అని చాలా సందర్భాలు చెప్పినారు. సో నా దాదాపు కన్ఫర్మ్ అయినా నాకు చెప్పినారు. సరే మధ్యలో పేపర్లో వచ్చింది, టీవీలో వచ్చింది, ఆ పేరు లేదని. బట్ నా మరుసటి రోజు మళ్ళీ దీపాదాస్ గారు పెద్దలతో మాట్లాడినారు. పార్టీని అంటిపెట్టుకొని ఉండి ఇవాళ వారి పేరు బయటకు వచ్చిన తర్వాత వస్తుందని ఒక మెసేజ్ వెళ్ళిన తర్వాత ఇప్పుడు మారుస్తే ఇది రాంగ్ మెసేజ్ పోతుంది. క్యాడర్లో నిరుత్సాహం వస్తుందని ఒక మాట చెప్పింది మాత్రం వాస్తవం. సో ఎవరైనా కానీ ఆర్గనైజేషన్ పరంగా చూసినప్పుడు మొదటి ప్రాధాన్యత ఆర్గనైజేషన్ చేస్తున్న మహేష్కి ఇవ్వాలని ఒక ఆ మెసేజ్ రావడం వల్ల మనకి ఇచ్చినారు అనుకుంటాం. మార్చలేదు ఇవన్నీ కాదు, జనరల్గా ఫైనల్ డెసిషనే పరిమాణికం. ముఖ్యంగా ఏఐసీసీలో ఉన్న అగ్రనేతలతో చూసుకున్నప్పటికీ మీ సత్సంబంధాలు, ఇక్కడ పీసీసీలో ఇక్కడ తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ల అగ్రనేతలతో చూసుకున్నప్పటికీ చాలా కంఫర్టబుల్ పొజిషన్ ఉంది మీకు. అంటే వెళ్ళగలరు, మాట్లాడగలరు. మీకు చాలా అలాంటి మీరే ఎన్నో ఎమ్మెల్యే టికెట్ల త్యాగం చేశారు. ఎమ్మెల్సీల త్యాగం తర్వాత మీకు ఈ పదవి దక్కింది. మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి కాంగ్రెస్ పార్టీలో అసలు ఇది అంటే ఎన్ని సంవత్సరాల తరబడి 40 ఏళ్ల రాజకీయ జీవితం తర్వాత మీకు ఈ పదవి రావడము, ఇట్లా మస్తు మంది ఉన్నారు కింద క్యాడర్లో కూడా కష్టపడేటోళ్ళు. వాళ్ళందరికీ ఎప్పటికీ జరగాలి న్యాయం? నాకన్నా సీనియర్ గాంధీ భవనే చూసుకుంటే కుమార్రావు గారు ఉన్నారు, 40 ఏళ్ళుగా పార్టీని పెట్టుకొని ఉన్నారు. నిరంజన్ గారు ఉన్నారు, ఓల్డ్ సిటీ ప్రయత్నం కాబట్టి వారికి కూడా అవకాశాలు లేదు. ఇలా చెప్తూ పోతే చాలామంది ఉన్నారు. నాకన్నా కూడా అర్హత కలిగి నాకన్నా సీనియర్లు చాలామంది ఉన్నారు. బట్ అవకాశాలన్నీ నేను ఇందాక చెప్పినట్టు అవకాశాలు రావాలంటే వారి ప్రాంతాల్లో ఉన్నట్టు సమీకరణలతో పాటు అదృష్టం కూడా ఉండాలి. కొందరు యాక్సిడెంట్గా లీడర్స్ అవుతారు. ఇవాళ కొంతమంది పార్టీకి సంబంధం లేకుండా కూడా మా అవసరం దృష్ట్యా తెచ్చుకున్న వాళ్ళు ఎమ్మెల్యేలు కూడా అయినారు. సో ఇది రాజకీయం అనేది ఎంత కష్టపడ్డా ఎంత శ్రమపడ్డా ఫైనల్గా ఒక 1% లక్ అనేది ఫేవర్ చేయాలి. సో అట్లా లక్ ఫేవర్ చేయని వాళ్ళు చాలామంది ఏళ్ల తరబడి పార్టీ కోసం పనిచేసి ఇంకా ఏమీ రాక ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. సో మొదటి కూడా రేవంత్ రెడ్డి గారు కానీ బట్టి గారు కానీ ఈవెన్ హైకమాండ్ కూడా ఎమ్మెల్యేలో ఎవరినైతే అడ్జస్ట్ చేయలేకపోయామో మిగతా పదవులలో ఎమ్మెల్సీలు కావచ్చు, రేపు రాజ్యసభ సభ్యత్వాలు కావచ్చు, మళ్ళీ ఒక సంవత్సరం తర్వాత వచ్చే ఎమ్మెల్సీ పదవులు కావచ్చు, కార్పొరేషన్ చైర్మన్లు కావచ్చు, ఎవరైతే పార్టీకి ఎనలేని కృషి చేసి ఎమ్మెల్యేల అవకాశం రాకుండా ఆ స్థాయి నాయకులు ఎవరుతున్నారో వాళ్ళని సముచిత స్థానం ఇవ్వాలని ఒక ఆలోచన ప్రభుత్వం చేస్తూ ఉంది. ఒకప్పుడు సీనియర్లందరూ రేవంత్ హటావో కాంగ్రెస్ బచావో అనే నినాదంతో గాంధీ భవన్ని హోరెత్తించారు. అప్పుడు కూడా మహేష్ కుమార్ గౌడ్ అధిష్టాన గీతని దాటలేదు. అసలు ఆ ఎపిసోడ్ని ఎలా మేనేజ్ చేశారు? ఇక్కడున్న నేతల్ని అక్కడ అధిష్టానాన్ని ఎలా మేనేజ్ చేయగలిగారు? సో మొదటి నుంచి కూడా మేము ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు మీద చాలామంది సీనియర్లు
జూనియరు మా పైకి వచ్చిన ఒక వాదన తీసుకొచ్చినప్పుడు మేము ఒకటి చెప్పాం, పార్టీ హైకమాండ్ ఏఎస్లో నాయకత్వం అన్నీ ఆచితూచి ఒక నిర్ణయం తీసుకుంటుంది. ఆనాడున్నటువంటి పరిస్థితుల దృష్ట్యా రేవంత్ రెడ్డి గారు అయితే కొంచెం మేలు జరుగుద్ది, మంచి జరుగుద్దని ఒక ఆలోచన చేసి ఒక నిర్ణయం తీసుకున్నారు. నేను పెద్దలు సీనియర్లు గొడవపడ్డప్పుడు ఏమన్నామంటే, సో పార్టీ పదవి ప్రయత్నం చేసే వరకు వ్యతిరేకిస్తే ఒక లెక్క, ఎప్పుడైతే ఒక అధిష్టానం ఒక నిర్ణయం తీసుకొని ఒక వ్యక్తిని నియమిస్తుందో ఆ అధిష్టానం నిర్ణయం కాబట్టి దాన్ని గౌరవించాలి. ఆ ఒక కండిషన్తో నేను ఎప్పుడు కూడా రేవంత్ రెడ్డి గారిని మనకు పీస్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి గారిని వ్యక్తిగతంగా చూడకండి, ఒక పీసీ అధ్యక్షుడిగా మనం గౌరవించాల్సిన అవసరం ఉంది. మీరంతా కూడా సీనియర్లు, అంటే రేవంత్ రెడ్డి గారి కన్నా కూడా చాలామంది సీనియర్లు ఉన్నారు, అనుభవజ్ఞులు ఉన్నారు. కానీ అవకాశం రేవంత్ రెడ్డి గారికి వచ్చింది, హైకమాండ్ ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత మనం వ్యతిరేకించడం మంచిది కాదనే మాట సీనియర్లకు చెప్తూ వచ్చాం. చాలామంది సీనియర్లు ఆనంద పరిస్థితిలో నా మీద కూడా చాలా మాట్లాడినారు, నన్ను చాలా సందర్భాల్లో దుష్పాషలు ఆడారు. బట్ ఏంటంటే అల్టిమేట్గా నా ఉద్దేశం ఆనాడు ఇటు పీసీ అధ్యక్షుడు ఇటు సీనియర్లు అందరూ కూడా సరిసమానంగా చూడాల్సిన అవసరం ఉండే. పీసీసీ అధ్యక్షుడు మొదటి ప్రాంతం అంటే రెండో వరుస సీనియర్లందరూ కూడా అడ్జస్ట్ చేయాల్సినటువంటి పరిస్థితి. నేను ఒక పార్టీ మనిషిగా ఎవరికి కూడా వ్యక్తిగతంగా దేశించలేదు, సహకారం చేయలేదు. బట్ పార్టీ నడవాలన్నప్పుడు పీసీ ప్రెసిడెంట్ పెట్టుకొని ఆ పీసీసీ ప్రెసిడెంట్ అనే చేరికి దెబ్బతలకుండా మిగతా వాళ్ళందరినీ మేనేజ్ చేసుకొని ముందుకు పోయాం. అట్లా ఈ 2.5-3 ఏళ్ళు మేము చక్కగా చేయగలిగినాం. ఫైనల్గా సంతోషం ఏంటంటే సీనియర్లంతా కూడా ఎన్నికల సమయం వచ్చినప్పటికీ ఏకదాడి మీద వచ్చినారు. అదొక గొప్ప పరిణామం. నేను చాలా సందర్భాల్లో 2-2.5 ఏళ్ల ముందు నుంచి చెప్తా ఉన్నాను, మాకు ఎన్ని తగాదాలు ఉన్నా కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ప్రజాస్వామిక స్వేచ్ఛ వల్ల మేము బాటగా మాట్లాడుకుంటా ఉంటాం. చాలా సందర్భాల్లో లీడర్లు పీసీ అధ్యక్షుడి మీద కామెంట్ చేయడం, కొన్నిసార్లు పీసీ అధ్యక్షుడు గారు కూడా సహనం కోల్పోవడం జరిగినాయి. కానీ ఎప్పుడు చెప్పేది, సమయం వచ్చినప్పుడు ఏకమయ్యేటటువంటి అలవాటు, ఆ గుణం కాంగ్రెస్ ప్రతి కార్యకర్తలో ఉంటుంది, నాయకుల్లో ఉంటుంది. సమయం వచ్చిన ఏకమవుతామని చెప్పినాం, చాలా సందర్భాలు చెప్పాం. అదే రకంగా ఏకమైనాం, ఇవాళ టీఆర్ఎస్ ఇంటికి పంపించగలిగినాం. ఈ మాట నేను చాలా సందర్భాలు 2 ఏళ్ళకు చెప్తా ఉన్నాను. డెఫినెట్గా ఏకమవుతాము, టీఆర్ఎస్ పార్టీని గద్ద దించుతామనే మాట కంఠాపదంగా చెప్పినాను నేను. అదే జరిగింది. మా సీనియర్లు జూనియర్లు అనే భేదభావం లేకుండా అందరం ఏకమైగలిగినాం. ఎలక్షన్ కూడా చక్కగా చేయగలిగినాం. రేవంత్ రెడ్డి గారు కూడా అందరినీ కలుపుకోవడంలో విజయం సాధించినారు. సీనియర్లంతా కూడా టైం వచ్చినప్పుడు బాసర నిలిచారు. అందుకే వీళ్ళ ప్రభుత్వంలోకి వచ్చాం. ప్రజలు కూడా నమ్మారు, వీళ్ళు ఒకటిగా పోతూ ఉన్నారు, వీళ్ళు రావాల్సిన అవసరం ఉన్నది, ఆ దోపిడీ ప్రభుత్వం పోవాల్సిన అవసరం ఉందని గట్టిగా నమ్మినారు. కాబట్టి వీళ్ళు అధికారంలోకి రాగలిగినాం. అధికారులు రావడం ఒక ఎత్తు, అధికారంలోకి వచ్చిన తర్వాత దీన్ని నిలుపుకోవాల్సిన బాధ్యత కూడా మా మీద ఉంది. 6 గ్యారెంటీలు ఇచ్చినాం. ఇదంతా కూడా చక్కగా జాగ్రత్తగా చేసుకొని కాంగ్రెస్ పార్టీని నమ్మారు ప్రజలు. ఒక వాగ్దానం ఇస్తే తూచ తప్పకుండా చేస్తుంది, ఆ నమ్మకంతో మమ్మల్ని గెలిపించినారు. ఆ నమ్మకాన్ని మమ్మల్ని చేయకుండా జాగ్రత్తగా చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ దశగా ఇప్పుడు 45 రోజుల పాలన చూశారు. ముఖ్యమంత్రి గారు అధికారుల నియామకం కానీ పోస్టుల విషయంలో కానీ చక్కగా పోతా ఉంది ప్రభుత్వం. ఇదే రకంగా నడుస్తుందని ఆశిస్తూ ఉంది. సో మీరు అద్దంకి దయాకర్ గారు కొంచెం ఈ విషయంలో డిసప్పాయింట్ అయినట్టుగా ఇంటర్నల్గా వార్తలు వస్తున్నాయి. ఎందుకంటే లాస్ట్ టైం టికెట్ మిస్ అయింది, లాస్ట్ మినిట్లో అద్దంకి దయాకర్ పేరు పక్కకు పోవటం, మీ పేరు రావడము, ఇంటర్నల్గా కొంచెం డిసప్పాయింట్ అయ్యారని. నా పేరు మొదటి నుంచి ఉంది. సరే, నేను ఇందాక చెప్పిన సమీకరణల వల్ల కొన్ని సందర్భాల్లో కొన్ని సమీకరణల వల్ల మారుతూ ఉంటాయి. అందుకే అద్దంకి దయాకర్ నేను కూడా చెప్తున్నాను, నేను కూడా మాట్లాడాను. బయట ఆయన అనుచరులు కొంత నొచ్చుకున్న మాట వాస్తవం, బట్ ఆయన మాత్రం చాలా స్పోర్టివ్గా తీసుకోవడం, నాతో కూడా మాట్లాడండి, ఇదేం లేదన్నా, ఏ అవకాశం వచ్చినా భవిష్యత్తులో ఓపికతో నేను వెయిట్ చేస్తానే మాట చెప్పండి. చదువుకున్నవాడు అని అర్థం చేసుకోగలిగినవాడు డెఫినెట్గా నేను కూడా కోరుకుంటా ఉన్నాను, వచ్చే ఏ అవకాశం వచ్చినా అలాంటి నాయకులు మనం తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. కాంగ్రెస్ పార్టీలో అన్ని వర్గాల వారిని, అన్ని ప్రాంతాల వారిని, ముఖ్యంగా కాంగ్రెస్ కమిట్మెంట్ ఉండి పనిచేసిన వాళ్ళందరినీ కూడా ఏదో ఒక రకంగా వారి సర్వీస్ను ఉపయోగించుకోవాలి. ఆ దశగా ముఖ్యమంత్రి గారి ఆలోచన ఉంది, మా ఆలోచన కూడా అదే ఉంది. సో లోక్సభ ఎన్నికల్లో కూడా ఇంతే కమిట్మెంట్ చూపిస్తారా? అందరు కలిసి ముందుకెళ్తారా? ఎన్ని సీట్లు ఎక్స్పెక్ట్ చేస్తారు? డెఫినెట్గా ఇవాళ ఉన్న పరిస్థితులలో మా నాయకులంతా కూడా పనిచేస్తూ ఉన్నారు. సీనియర్లంతా కూడా ముఖ్యమంత్రి సహకరిస్తూ ఉన్నారు. ముఖ్యమంత్రి గారు కూడా అందరికి ఎవరికి ఇవ్వాల్సిన స్పేస్ వాళ్ళకి ఇస్తూ, ఎవరికి ఇవ్వాల్సిన ఫ్రీడమ్ వాళ్ళకి ఇస్తూ, వాళ్ళకి వారి శాఖల్లో వారికి గౌరవం ఇస్తూ ముందుకు పోతూ ఉంది. ఇప్పటి వరకు మాత్రం చక్కగా జరుగుతూ ఉంది, చాలా సంతోషం. రేపు ఎన్నికల్లో కూడా ఒక్కొక్క సీటు మాకు ఇంపార్టెంట్. ఎందుకంటే ఇవాళ రాష్ట్రంలో అధికారంలోకి రావడం ఎంత అవసరమో, కేంద్రంలో కూడా మతతత్వ పార్టీ చేతిలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వాన్ని కూడా తీయాల్సిన అవసరం ఉంది ఇవాళ, దేశ భద్రత కోసం, దేశ భవిష్యత్తు కోసం. రాహుల్ గాంధీ గారు నీతి నిజాయితీగా నిష్కర్షమైనటువంటి వ్యక్తిత్వం గల నాయకుడు, చాలా ప్లెయిన్ మ్యాన్. వారి నాయకత్వంలో
పెద్దలు ఖార్గే గారి ఆశీర్వాదం వల్ల ఇలా కేంద్రంలో కూడా అధికారం రావాల్సిన అవసరం ఉన్నది. ఇలా మా ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి గారు కూడా చాలా అనుభవజ్ఞురాలు. కేంద్ర మంత్రిగా చేశారు, ఎన్నోసార్లు పార్లమెంట్గా సభ్యులుగా చేశారు. గొప్ప నాయకుడు ప్రియరంజన్ దాస్ మున్షి గారు సతీమణి ఆమె. సో అవన్నీ కూడా ఆ ప్రియరంజన్ దాస్కు ఉన్నటువంటి తెగింపు, గుణము, ఆయన క్వాలిటీస్ ఎన్ని అన్నీ ఈమె ప్రాబ్లమ్స్ వచ్చినా కాంగ్రెస్తోనే ఉన్నారు. అనిపుచ్చుకొని ఉన్నది ఈమె. సో ఈవిడని వారి సారథ్యంలో డెఫినెట్గా ముందుకు చక్కగా సాగుతాం. ఎలక్షన్, లోక్సభ ఎలక్షన్ మా టార్గెట్ 17 సీట్లు. చాలామంది చెప్తారు అది పర్మనెంట్ సీటు, ఇది ఏది లేదు. 17 గెలిచిన ఆశ్చర్యం లేదు. 6 గ్యారెంటీలు పనిచేస్తాయి. కేంద్రంలో కూడా ప్రభుత్వం మారాలని తప్ప ప్రజలకు కనబడతా ఉంది. సో ఆ దశగా మేము ప్రయత్నం చేస్తాం. వీళ్ళని ఎక్కువ సీట్లు గెలిచే అవకాశం తెలంగాణలో ఉంది. సో మీరేం ఇలా అంటున్నారు, పార్టీలో క్యాడర్లో చాలా మంది డిసప్పాయింట్మెంట్ ఉంది. ఎందుకంటే కనీసం కాంగ్రెస్లో సభ్యత్వం లేని వాళ్ళు కూడా ఇట్లా వచ్చిండ్రు, అట్లా టికెట్లు తీసుకున్నారు, క్యాబినెట్లోకి వెళ్ళిపోయినరు. పార్టీ కోసం ఏళ్ల తరబడి కష్టపడే వాళ్ళ విషయం ఏంటి, వాళ్ళందరినీ పక్కన పెడుతున్నారు అనే ఒక ఆలోచన వచ్చేసింది. లోక్సభ ఎన్నికల్లో డిసప్పాయింట్మెంట్ మీరు ఫేస్ చేయాల్సి వస్తుంది ఖచ్చితంగా కింద క్యాడర్ నుంచి. దాన్ని ఎలా ఎదుర్కో? ఇందాక చెప్పాను, ఇప్పుడు ప్రభుత్వంకు రావాలనుకున్నప్పుడు కొన్ని చోట్ల మేము కాంప్రమైజ్ అయిన మాట వాస్తవం. ఇప్పుడు ఖమ్మం ఉంది. ఖమ్మంలో మాకున్న సర్వే ప్రకారం ఫలానా వారు అయితేనే గెలుస్తారు అనుకున్న సర్వే వచ్చిన ఆ ఫలానా వారు ఏ పార్టీలో ఉన్నా తీసుకొచ్చుకొని మనం హక్కున చేర్చుకుంటే బాగుంటుంది ఉద్దేశంతో వారిని బతిలాడి తీసుకొచ్చుకోవడం జరిగింది. ఆ రకంగా మేము సక్సెస్ అయినాం. సో అక్కడ నిజమైనటువంటి ఏళ్ల తరబడి కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసిన వ్యక్తులు కొంత అన్యాయం జరిగింది. బట్ ఆ అన్యాయాన్ని ఇప్పుడు ప్రభుత్వంలోకి వచ్చాం కాబట్టి వేరే రకంగా వారికి అవకాశాలు ఇచ్చి దాన్ని సమస్య పోయే విధంగా ప్రయత్నం చేస్తాము. వీలైనంత వరకు ట్రెడిషనల్ కాంగ్రెస్లో ఉన్నటువంటి కార్యకర్తలకి మంచి అవకాశాలు ఇవ్వాలంటే ఒక ఉద్దేశం ముఖ్యమంత్రి గారికి ఉంది. డిప్యూటీ ముఖ్యమంత్రి అదే ఆలోచన చేస్తూ ఉన్నారు, హైకమాండ్ అదే ఆలోచన చేస్తూ ఉన్నారు. ఎవరెవరికైతే ఎమ్మెల్యే ఎలక్షన్ న్యాయం చేయలేకపోయామో మిగతా పదవులతో వారికి అవకాశాలు ఇవ్వాలని మా ఉద్దేశం. కాంగ్రెస్లో యూత్ లీడర్స్ ఎక్కువగా ఛాన్సెస్ ఉండవు అనే వార్తలు అయితే ఉన్నాయి. దీన్ని అధిగమించి ఇప్పుడు బల్మూరు వెంకట్ కంటే ఒక ఛాన్స్ వచ్చింది. మిగతా వాళ్ళకి ఛాన్సులు దక్కే అవకాశం ఉందా? బల్మూరు వెంకట్ విషయం ఒక పెద్ద ఉదాహరణ. 31 సంవత్సరాలు అప్పుడు కౌన్సిల్కి పెద్దల సభ దాదాపు 40-50 ఏళ్ళే ఉండాలి. ఇది నిజంగా సార్, నెవర్ ఒక యువకుడికి ఎన్ఎస్ఐ అధ్యక్షుడిగా గత ప్రభుత్వమైన పోరాటం చేశాడు, ఎన్నమ్మాలు దెబ్బలు తిన్నాడు, జైలుకి వెళ్ళాడని ఆ ఒక క్యారెక్టర్ని గుర్తించి రాహుల్ గాంధీ గారు కానీ ఖర్గే గారు కానీ ఎస్ యువకుడికి ఒక అవకాశం ఇద్దామని ఇచ్చినారు. ఇది ఒక మంచి మెసేజ్ యువతరానికి. చిన్నపిల్లలు 31 సంవత్సరంలో కౌన్సిల్, ఎమ్మెల్యే కాదు కౌన్సిల్కి పోయే అవకాశం ఇచ్చిందంటే అది ఇతర పార్టీలో సాధ్యం కాదు. అది కాంగ్రెస్ పార్టీలో, అందులో గాంధీ కుటుంబం నిర్ణయాల వల్ల సాధ్యమవుతుంది. సో వెంకట్ బల్మూరికి వీళ్ళ ఎమ్మెల్సీ ఇవ్వడం ద్వారా నిజంగా కూడా యువత అందరికీ కూడా ఒక మంచి మెసేజ్ ఇచ్చినాడు ఆయనము. నాకు ఇవ్వడం ద్వారా కాంగ్రెస్ పార్టీ కమిట్మెంట్ నోటికి న్యాయం జరుగుతున్న అదొక మెసేజ్ పోయింది. ఈ రెండు కూడా చక్కటి నిర్ణయాలు జరిగినాయి అని అనుకుంటా ఉన్నాను. మిగతా వారు కూడా సరైన మార్గంలో మేము అవకాశాలు ఇస్తాం. మహేష్ కుమార్ గౌడ్ గారు కరాటీలో బ్లాక్ బెల్ట్ అని విన్నాం. మరి రేపు ఏంటి, నేతలందరికీ పంచలేనా? కరాటే అనేది నా స్పోర్ట్స్ యాక్టివిటీ, నాకు చాలా ఇష్టమైనటువంటి క్రీడ అది. ఆ రోజుల్లో బ్లాక్ బెల్ట్ అంటే ఒక పెద్ద యజ్ఞం. 1985లో తెలంగాణలో ఉన్న ఒక 5-6 బ్లాక్ బెల్ట్ నేను ఒకరిని. 85లో నాకు బ్లాక్ బెల్ట్ వచ్చింది. బ్లాక్ బెల్ట్ కూడా ఎలా వచ్చింది, నేను ఎట్ ద ఏజ్ ఆఫ్ అంటే 16 ఇయర్స్, నేను 79 ఇయర్స్ అనుకోండి. 78లో నేను 7th క్లాస్లో ఉన్నాను. నేను 7th క్లాస్ ఉన్నప్పుడు కరాటేలో జాయిన్ అయితే నాకు బ్లాక్ బెల్ట్ రావడానికి డిగ్రీ వరకు పోయింది. అంటే ఆ రోజుల్లో బ్లాక్ బెల్ట్ రావాలంటే 7-8 ఏళ్ళు అవసరం ఉండేది. సో 78లో జాయిన్ అయితే నాకు 85లో బ్లాక్ బెల్ట్ వచ్చింది. సో ఆ క్రీడను ఎప్పుడు వదలలేదు. నేను ఇప్పుడు స్టేట్ కరాటే అసోసియేషన్ ప్రెసిడెంట్గా కూడా ఇప్పుడు కూడా అప్పుడప్పుడు అవకాశం ప్రాక్టీస్ చేస్తాను. ఒళ్ళు వచ్చేసింది, ఆకారం పెరిగినా కరాటే మీద మొక్క పోలేదు. కరాటే కూడా మంచి కెరిస్మాటిక్ గేమ్. సో స్టేట్ ప్రెసిడెంట్గా, ఆల్ ఇండియా కరాటే అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్గా ఇప్పుడు నిరంతరం నేను కరాటే పిల్లలతో సత్సంబంధం పెట్టుకుంటాను. నాకు చాలా ఇష్టమైనటువంటి స్పోర్ట్ అది. సో కరాటే నేర్చుకోవాల్సింది ఏంటంటే చాలామంది ఇప్పుడు కరాటే అనగా డిషన్ అనుకుంటారు. కరాటే వల్ల, కరాటేలో మెయిన్గా మనం నేర్చుకుని సెల్ఫ్ డిఫెన్స్. ఇప్పుడంటే సరే పోలీస్ వ్యవస్థ మెరుగైంది, అన్ని సాధనాలు వచ్చాయి. ఆ రోజుల్లో మనని మనం రక్షించుకోవడానికే కరాటే నేర్చుకునేది. సెల్ఫ్ డిఫెన్స్, ప్యూర్లీ ఫర్ సెల్ఫ్ డిఫెన్స్. సో దాంతోపాటు ఓపిక. నిజంగా నాకు అనిపిస్తుంది, నాకు ఎంత ఓపిక ఉందంటే కరాటే చాలా సీరియస్గా ప్రాక్టీస్ చేయడం వల్ల, అందులో ఉన్నటువంటి సాధనాల వల్ల మనకు ఓపిక పెరుగుద్ది, ఆలోచన శక్తి పెరుగుద్ది.
సో మీ కుటుంబ నేపథ్యానికి వస్తే పాలిటిక్స్ వల్ల మీ తల్లిదండ్రులు ఇబ్బంది పడ్డారనే వార్తలు కూడా ఉన్నాయి. అసలు ఏ ధైర్యంతో వచ్చారు సార్ పాలిటిక్స్లోకి? ఎక్కడ ఏంటి మీ ఫ్యామిలీ? నేను పుట్టింది చాలా మారుమూల గ్రామం, కరీంనగర్ నిజామాబాద్ బార్డర్లో ఉంటుంది, రాహత్ నగర్ అని. ఒరిజినల్ పేరు నాగం చెరువు. మాకు 100 ఎకరాల ఆస్తి, అంటే మా తాత ముత్తాతల నుంచి సంక్రమించిన ఆస్తి దాదాపు 1100 ఎకరాలు. సో ఆ భూమి ఉండడం వల్ల ఆనాడు 70 శతకంలో మమ్మల్ని భూస్వాముల కింద లెక్కేసి చాలా సందర్భాల్లో మా ఫాదర్ని నక్సల్స్ ఇబ్బంది పెట్టినటువంటి పరిస్థితులు. చాలా ఆయన చనిపోవడానికి కూడా దాదాపుగా వారి వల్లే, ఆ ఇబ్బందుల వల్లే చనిపోవడం జరిగింది. మా అమ్మగారు మొన్న 2018లో పోయారు. సో కుటుంబ నేపథ్యం వ్యవసాయ కుటుంబం అయినప్పటికీ భూములు ఎక్కువ ఉండడం వల్ల మేమేం తప్పు చేయకపోయినా ఆనాడు నక్సల్స్ విధానం వల్ల భూస్వాములకు వ్యతిరేకం కాబట్టి మమ్మల్ని వ్యతిరేకించారు. నేను కూడా చిన్నతనంలో చాలా ఇబ్బంది పడాల్సిన అవసరం. అంటే ఇప్పుడు ఇంత పీస్ఫుల్గా ఉన్నాం, కానీ ఆ రోజుల్లో సాయంత్రం 5 అయిందంటే ఇళ్ళకి వెళ్ళి లాక్లు వేసుకోవాల్సిన పరిస్థితి. నేను ఇంటర్మీడియట్ అయిపోయి డిగ్రీ ఫస్ట్ ఇయర్ రాగానే నాకు సెక్యూరిటీ ఉండేది. సో ఆ రకంగా ఆనాడు పరిస్థితుల వల్ల ఇబ్బందులు పడ్డాం. ఇంకా తాత ముత్తాతలను సంక్రమించినటువంటి 100 ఎకరాల భూమి అనేది నక్సల్స్కి మేము వ్యతిరేకంగా ముద్రపడి మమ్మల్ని భూస్వాముల కింద లెక్కబెట్టి వారు మమ్మల్ని మేమేం తప్పు చేయకపోయినా భూస్వాముల కింద పక్కన పెట్టడం జరిగింది. సో అప్పుడు చాలా ఇబ్బందులు పడ్డాం. నాన్నగారు కూడా చాలా ఇబ్బందులు పడాల్సి వచ్చింది. ఆ రోజుల్లో వారికి ఉన్న దూరదృష్టి వల్ల మేము మారుమూల గ్రామంలో పుడితే కూడా నిజామాబాద్ ఇల్లు తీసుకొని, మాకు అది కూడా కాన్వెంట్ స్కూల్, ఇంగ్లీష్ మీడియం స్కూల్లో మమ్మల్ని చదివించి మేము ఇలా ఈ స్థాయికి రావడానికి వారి యొక్క దూరదృష్టి దూర ఆలోచన మాకు దోహదపడింది. సో లోక్సభ ఎన్నికల్లో ఏంటి మీ స్టాండ్ ఎలా ఉండబోతోంది? మీరు ఎమ్మెల్సీ అయిన తర్వాత ఎలా ఫైట్ చేయబోతున్నారు బీజేపీ మీద? డెఫినెట్గా రేపటి రోజున లోక్సభ ఎలక్షన్స్ నాకు తెలిసి చాలా సీట్లో బీజేపీ వర్సెస్ కాంగ్రెసే ఉంటుంది. ఆ బీజేపీ కూడా ఏంటంటే మతం పేరిట ప్రజల్ని డైవర్ట్ చేస్తూ ఉన్నారు. సో రాజకీయాలు వేరు, మతం వేరు. నేను చాలా సందర్భాలు చెప్తాను. ఇవాళ ఈ మతాన్ని రాజకీయాన్ని క్లబ్ చేసి దేశానికి, దేశ రాజకీయాలకు విఘాతం కలగజేస్తూ ఉంటారు. మా నాన్నగారు ఊర్లో 3 గుళ్ళు కట్టించినారు. చాలా పెద్ద భక్తుడు. మా తాతగారు చాలా పెద్ద భక్తుడు. నేను కూడా రోజు పూజ చేసుకొని బయటకు వెళ్ళాను. అంత మాత్రాన ఈ భక్తిని రాజకీయాన్ని కలిపేశారు. శ్రీరామచంద్ర అనేవాడు అందరూ భగవంతుడు. సో ఇది బీజేపీ పార్టీకే ఆయన దేవుడు అనే విధంగా. ఇప్పుడు ఆంజనేయ స్వామి మేము ప్రతి శనివారం పూజిస్తాము. రోజు ఇంట్లో అందరిని పూజించుకొని బయటకు వెళ్తాము. మాకు కూడా భక్తి ఉంది. బట్ మేము నమ్మే సిద్ధాంతం సెక్యులరిజం. భక్తి ఉంది కదా అని చెప్పి జై శ్రీరామ్ జై శ్రీరామ్ అంటే అందరు నినాదం అది. ఇప్పుడు ఒక పార్టీకి అంటగట్టి దేవుడు అంటే బీజేపీ అంటే దేవుడు అనేది తీసుకొచ్చారు. హిందువులు అంటే బీజేపీ. ఏంది బీజేపీ ఎప్పుడు పుట్టింది? శ్రీరాము చరిత్ర, శివుని చరిత్ర ఎన్ని వేల లక్షల ఏళ్ళ కిందది. ఇలా ఆ రకంగా దాన్ని క్లబ్ చేసి రాజకీయ లబ్ధి పొందుతూ ఉన్నారు. కానీ ప్రజలు అర్థం చేసుకుంటున్నారు. ప్రజలకు కావాల్సింది నిజంగా కూడా ఇవాళ బీద ప్రజలకు కావాల్సింది పార్టీ ఇచ్చేటటువంటి సంక్షేమ కార్యక్రమాలు. ఇలా మనం సుఖ సంతోషాలతో ఉన్నాం. కింద వాడు ఇప్పటికి కూడా కొన్ని చోట్ల 3 పూటల భోజనం లేని వాళ్ళు ఉన్నారు. వారి గురించి ఆలోచించమంటే మతం పెట్టి వారిని రెచ్చగొట్టి వారి ఓట్లు దండుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దీనివల్ల టెంపరీ లాభం పొందగలుగుతున్నారు, కానీ లాంగ్ రన్లో ఇది మంచిది కాదని నా ఉద్దేశం. ఈ దేశం అందరిది. ఈ దేశ పునాదులు వేసినప్పుడే ఇది లౌకికవాద పునాదులతో పుట్టిన దేశం. సో ఆ రకంగా ముందుకు పోవాల్సిన మనం కులాల పేరట, మతాల పేరట, ఇలా ప్రాంతాల పేరట చిచ్చులు పెట్టి ప్రాణ నష్టము, ఆస్తి నష్టం ఎక్కడికక్కడ జరుగుతూ ఉంది. ఇది మంచిది కాదు. కాంగ్రెస్ సిద్ధాంతం దేశం అఖండంగా ఉండాలి, ఒకటిగా ఉండాలి. ఇలా రాహుల్ గాంధీ గారు అంత సాహసోపేతమైనటువంటి భారత్ జోడో యాత్ర చేశారు. దేశ సమగ్రత కోసం చేశారు. ఆయనే పదవాసం చేయలేదు. 2 సంవత్సరాల క్రితం ఎలక్షన్ దూరం ఉండగా అన్ని కులాలని, మతాలని, ప్రాంతాలను కలుపుతూ పోయారు. ఒక సందేశం ఇస్తూ పోయినారు. ఇవాళ భారత్ జోడో న్యాయయాత్ర చేస్తూ ఉన్నారు. మనం చూసాం ఈ 9.5 ఏళ్లలో బీజేపీ నాయకుడికో ప్రభుత్వంలో ఒక పెద్దకు వ్యతిరేకంగా మాట్లాడితే ద్రోహి ముద్ర వేసి జైల్లో పెట్టారు. ఇది ఎంతవరకు సబబు? ఇది చాలామంది ఇలా జైల్లో ముగ్గుతున్న వాళ్ళంతా కూడా బీజేపీ నాయకులు వ్యతిరేకంగా మాట్లాడిన వాళ్ళు. దేశం కోసం వ్యతిరేకంగా మాట్లాడే ఎవరు లేరు. దేశద్రోహి ముద్ర అనేది, దేశద్రోహి ఆ యాక్ట్ని విచ్చలవిడిగా దురుపయోగం చేసి చాలామంది పెట్టారు. వాళ్ళకి న్యాయం కావాలి. ఇలా స్పోర్ట్స్ బ్రజేష్ యాదవ్ వాడు లైంగిక దాడి పాల్పడనంత భాగటంగా అమ్మాయిలు వచ్చి బయటపెట్టి నానా యాగ్ చేసి ధర్నాలు గేరావు చేస్తూ పట్టించుకున్న పాపాలు అవ్వాలి. వారికి ఎవరు న్యాయం చేయాలా? సో ఇలాంటి సెక్షన్స్, ఇలాంటి అనగార వర్గాల కోసం ఇలా రాహుల్ గాంధీ గారు భారత్ జోడో న్యాయయాత్ర చేస్తున్నారు. ఇది దేశం
మేలుకొల్పాల్సిన అవసరం ఉంది. ఎలా దేశ ప్రజలు దీన్ని గ్రహించి ఆ దశగా ఆలోచించిన అవసరం ఉన్నది. నేను ఏ పార్టీ గురించి వ్యతిరేకంగా మాట్లాడకపోయినా రాజకీయ పార్టీలు వారి అవసరాల కోసం మతాన్ని, దేవుల్ని వాడుకోవడం అనేది మంచిది కాదు అని. ఇటు టీఆర్ఎస్ చూస్తే చాలా కాన్ఫిడెంట్గా ఉంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చినంత ఈజీగా అమలు చేయలేకపోతుంది. ప్రజల్లో నెగిటివిటీ ఆల్రెడీ స్టార్ట్ అయింది. ప్రజాపత్రాలు రోడ్డు ఎక్కాయి. ప్రతిరోజు ఏదో ఒకటి ఎత్తి చూపిస్తూనే ఉంది కాంగ్రెస్ మీద. సో ఇలాంటి టైంలో వాళ్ళ కాన్ఫిడెన్స్కి ఏం సమాధానం చెప్తారు? తప్పుడు ఎంత కాదు, మళ్ళీ అసలు పాయింట్ మర్చిపోయాను. రేపు జరిగే లోక్సభ ఎన్నికల్లో ఫైట్ విల్ బి బిట్వీన్ కాంగ్రెస్ అండ్ బీజేపీ చాలా చోట్ల. ఇప్పుడు ఈ రాష్ట్ర రాజకీయాల్లో ఒక రీజనల్ పార్టీ అధికారం ఉందిగా నడిచిపోయింది. ఇంకా రేపటి రోజున టీఆర్ఎస్ సర్వైవ్ అవుతుందని నేను అనుకోవట్లేదు. ఛాన్సెస్ చాలా తక్కువ. ఇప్పుడున్న పరిస్థితిలో కేంద్రంలో బీజేపీ అధికారం ఉంది కాబట్టి రేపు లోక్సభ ఎన్నికల నాడికి కొంతమంది బీజేపీ పోతారు, కొంతమంది కాంగ్రెస్కి వస్తారు. టీఆర్ఎస్ పార్టీ సస్టైన్ అవుతుందని నేను మాత్రం అనుకోవట్లేదు. రేపు ఈ రాష్ట్రంలో ఉండేది మతం పేరు చెప్పుకునే బీజేపీ పార్టీ, సెక్యులర్ విధానం నమ్ముకున్నట్టు కాంగ్రెస్ పార్టీ. లోక్సభ ఎన్నికల్లో కూడా టీఆర్ఎస్ ప్రభావం అంతంత మాత్రంగా ఉంటుంది. 1-2 సీట్లు మినహా మిగతా చోటంతా కూడా కాంగ్రెస్ గెలుచుకునే అవకాశం ఉంది. టీఆర్ఎస్ ఏంటంటే లోక్సభ ఎలక్షన్ కొంత నివురుగా పిన్నిప్పులాగా వాళ్ళు ఇంకేదో ఉన్నారు. బట్ మీరు లోక్సభ ఎన్నికల తర్వాత చూడండి, టీఆర్ఎస్ పార్టీ అనేది ఈ రాష్ట్రంలో కనుమరుగవుతుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ విత్ అస్ సార్. వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ నమ్ముకున్న వాళ్ళకు అన్యాయం చేయదని, లోక్సభ ఎన్నికల్లో బీజేపీయే ప్రధాన ప్రతిపక్షంగా ఉండబోతుందని, బీఆర్ఎస్కు కనీసం డిపాజిట్లు కూడా దక్కవని మహేష్ కుమార్ గౌడ్ చెప్తున్న పరిస్థితి. దిస్ ఇస్ కృష్ణవేణి వీరమాచినేని సైనింగ్ ఆఫ్. చూస్తూనే ఉండండి బీఆర్కే న్యూస్.